మీరు చాలామంది కపుల్స్‌ని చూసుంటారు. చాలామంది కపుల్స్‌కి ట్రీట్మెంట్ చేశారు. అయితే మీకు కాంప్లికేటెడ్‌గా ఏ కేస్ అనిపిచ్చింది? సో, ఒకరోజు ఓపీలో ఉన్నప్పుడు ఒక కపుల్ వాకిన్ అయ్యారనమాట. సో, వైఫ్ ఏజ్ ఏమో ఒక 35 ఇయర్స్ అలా ఉండొచ్చు. అండ్ హస్బెండ్ ఏజ్ 40 ఇయర్స్. సో, వాళ్ళు మెయిన్‌గా తన కంప్లెయింట్ ఏంటి అంటే పీరియడ్స్ ముందు బానే వచ్చేవి. తర్వాత నెమ్మది నెమ్మదిగా తగ్గడం స్టార్ట్ అయింది. ఇప్పుడు కంప్లీట్‌గా ఆల్మోస్ట్ ఆగిపోతున్న స్టేజ్ లాగా ఉంది. ఒకసారి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాము. మాకు మ్యారేజ్ అయ్యి ఆల్రెడీ 8 ఇయర్స్ అవుతుంది అన్నట్టు వచ్చారనమాట. సో, సరే ఒకసారి వాళ్ళని ఎవాల్యుయేట్ చేద్దామని స్కానింగ్ చేసి చూస్తే గర్భసంచి పొర అనేది తనకు చాలా పల్చగా ఉందనమాట. సో, ఏంటమ్మా ఎప్పుడన్నా ఇట్లా ట్యూబర్క్యులోసిస్ ఏమన్నా వచ్చిందా మీకు అన్నట్టంటే, అవును ఆల్రెడీ నేను స్కూల్లో ఉన్నప్పుడు అలాగా ఒకసారి వచ్చింది. ఒక 6 మంత్స్ ట్రీట్మెంట్ అలా వాడాము. అది అలా అయిపోయింది. నార్మల్ క్లియర్ అయిపోయింది అన్నట్టన్నారు. సో, మెల్లగా మనము తన్ని ఎవాల్యుయేట్ చేసే ప్రాసెస్‌లో తెలుసుకుంది ఏంటంటే గర్భసంచి పొర అనేది ట్యూబర్క్యులోసిస్ అఫెక్ట్ అవ్వడం వల్ల పలచబడడం అనేది జరిగిందనమాట. సో, కరెక్ట్ టైంలో తనకి యాంటీ ట్యూబర్క్యులోసిస్ ట్రీట్మెంట్ మెడికేషన్ అనేది స్టార్ట్ చేసి, మనము ఐవీఎఫ్ పద్ధతి ద్వారా మనము ప్లాన్ చేసి ప్రెగ్నెన్సీ, ఆ ఎండోమెట్రియం పొర కొంచెం బార్డర్ లైన్ వరకు వచ్చింది. ఇంకా తనకి కొంచెం ఇంప్రూవ్‌మెంట్ కోసం హిస్టరోస్కోపీ పద్ధతి ద్వారా పీఆర్‌పీ అనేది మనం ప్లాన్ చేసి ఎండోమెట్రియం పొర బాగున్నప్పుడు ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అనేది చేశామనమాట. సో, షీ వెంట్ బ్యాక్ విత్ ఎ ప్రెగ్నెన్సీ అండ్ షీ డెలివర్డ్ ట్విన్స్. సో, కొన్ని కేసెస్‌లో మనము రీజన్ ఐడెంటిఫై చేసి కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా ప్రెగ్నెన్సీ అనేది బెటర్‌గా ప్లాన్ చేసుకోవడానికి స్కోప్ ఉంటది. వన్ లాస్ట్ క్వెషన్ మేడం. ఈ జనరేషన్‌లో ఇప్పుడు ప్రెజెంట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళకి, న్యూ కపుల్స్‌కి మీరిచ్చే అడ్వైస్ ఏంటి మేడం? సో, వెనెవర్ యూ ఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ మీకు న్యాచురల్‌గా ట్రై చేశారు 1 ఇయర్ తర్వాత అంటే డోంట్ డిలే అండ్ వాక్ ఇంటూ గైనకాలజిస్ట్ క్లినిక్, వాక్ ఇంటూ అ ఫర్టిలిటీ క్లినిక్ అండ్ యాజ్ ఎ కపుల్ ఎవాల్యుయేట్ చేసుకోండి. ఓకే మేడం.